ఒకప్పుడు కోపం వస్తే ఇంట్లో టీవీ పగలగొట్టేవాడని ఇప్పుడు ఎంతమందిని లేపేస్తాడో నాకే తెలియదు. ఈ ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సైకో జగన్ నమ్మిన దానికి మీరు మోసపోయారా లేదా, నష్టపోయారా లేదా, మళ్ళీ నష్టపోతారా లేదా? అందుకే ఈరోజు మీ అందరినీ మీలో ఒక బాధ ఉంది, కసి ఉంది, ఆవేదన ఉంది, ఆగ్రహం ఉంది. ఎక్కడ చూపించాలి ఇది? 13వ తారీఖున పోలింగ్ బూతుల్లో వైసీపీని చిత్తుగా ఓడిస్తారా లేదా, భూస్థాపితం చేస్తారా లేదా? అదే మారిగా నిన్న అమిత్ షా కూడా ఒక మాట చెప్పారు, పొత్తులు ఎందుకంటే అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి, గూండాగిరిని అణిచివేయడానికి, మళ్లీ పోలవరాన్ని కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి, అమరావతిని కట్టి మళ్లీ రాష్ట్ర ప్రజానీకాలకు ఉద్యోగాలు ఇవ్వడానికని చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఉంటే 5 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేటి, అవునా కాదా? పరిగెత్తించాం. దుర్మార్గుడు వచ్చి అన్ని ఆటకెక్కిచ్చాడు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే ఏ నిర్ణయం చేసినా ఆ డైరెక్షన్ లో చేశాడు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. నిన్న మొన్న ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని అధ్యయనం చేశాడు. ఇక్కడ కూడా శబరి కూడా డాక్టరే. శబరి కూడా రైట్ ట్రీట్మెంట్ ఇస్తుంది ఇక్కడ వాళ్ళందరికీ. అదే మారిగా చరితమ్మ కూడా అదే చేస్తుంది. ఇక్కడ చూస్తే ఆయన చెప్పింది నార్సీ విధానం. ఇది మీరందరూ వినాలి. నార్సీ విధానం అంటే వాళ్ళు చెప్పిందే చెప్తారు, వాళ్ళు చేసేదే మనం చేయాలి. ఎదురు తిరిగితే వాళ్ళ మీద దాడి చేస్తారు, చంపేస్తారు. ఈరోజు ఇలాంటి విధానం చేసిన వ్యక్తులను మీరు చూస్తే మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో హిట్లర్, రెండో వ్యక్తి బిన్ లాడెన్, మూడో వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే తాలిబన్లు, నాలుగో చూస్తే ఉదాహరణకి నార్త్ కొరియాలో ఉన్నాడు కిమ్ తాత ఈ జిమ్. అవునా కాదా అని అడుగుతున్నా. అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు, అందరినీ మోసం చేస్తానే ఉంటాడు. ఎవరన్నా ఎదురొస్తే నరికేస్తాడు. వీళ్ళకి తల్లి మీద ప్రేమ లేదు. మొన్నటి వరకు తల్లి గౌరవ అధ్యక్షురాలు, ఇప్పుడు ఎక్కడుంది తల్లి? ఉందా? ఇప్పుడు తల్లి కనపడుస్తా ఉందా మీకు? ఎక్కడన్నా చూసారా తల్లిని? తల్లిని చూసుకొని వాడికి మిమ్మల్ని చూస్తారా తల్లి? నీ బిడ్డ కూడా మారిగి ఉండాలని కోరుకుంటున్నావా నువ్వు? బిడ్డ తల్లితో ఉండాలా లేదా? గౌరవం లేని వ్యక్తి అది అయ్యింది. చెల్లెలు ఏమమ్మా మీరు ఆలోచించండి. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలా లేదా చెల్లెలకి? ఇచ్చాడా ఈ సైకో? అదే నార్సీ విధానం. ఆ చెల్లెలు కూడా ఆయన దయాదాశాల పైన పడి ఉండాలి, కక్ష తీర్చుకోవాలి. చెల్లెల బట్టల గురించి మాట్లాడతాడంటే, చీర గురించి మాట్లాడతాడంటే
ఇది నార్సీ విధానం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మానసిక వైకల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు, వీళ్ళు వాళ్ళ నాన్న కూడా ప్రేమించరు, పిల్లల్ని కూడా ప్రేమించరు, వాళ్ళు కూడా ప్రేమించుకోరు. వాళ్ళ ఎగోనే నేను జరిగింది చెప్పింది జరగాలనేది వీళ్ళ మనస్తత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 5 ఏళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏం తమ్ముళ్ళు, చరిత్రలో ఎప్పుడన్నా చూశారా ఒక ఎంపీ తిరగబడ్డాడని సిబిసిఐడి కేసులు పెట్టి కడాన పోలీస్ కస్టడీలో అతన్ని కొడతా ఉంటే తాడేపల్లి కొంప నుంచి చూసి భలే కొడుతున్నారు, ఇంకా కొట్టమని చెప్పాడంటే అర్థమైందా మీకు? ఏ కేసు లేదు ఈ జిల్లాలో. నంద్యాలలో నడిరాత్రి వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అన్నా. ఒకే మాట చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్తామంటే నాకే దిక్కు లేకపోతే మీకు దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అర్థమైందా నార్సీ విధానం? అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బాబాయిని గొడ్డలతో లేపేశారంటే, గులకరాళ్ళ డ్రామా ఆడారంటే, కోడి కత్తి డ్రామా ఆడారంటే, తండ్రి లేని బిడ్డని నాటకాలు ఆడారంటే, తర్వాత ఆ తండ్రిని చంపారని చెప్పిన వాళ్ళకే ఎంపీ ఇచ్చాడంటే ఏమర్థమైందా తమ్ముళ్ళు? అర్థమైందా తల్లి? ఇంకా కాలేదా? ఇంకా కాలేదంటే మీ ఇంటికి గొడ్డలు రావాలి, అప్పుడే అర్థమవుతుంది. అవునా కాదా? దీనివల్ల ఎంత నష్టపోయామంటే అతని అభిప్రాయం అతనొక్కడే గొప్పోడని, దేవుడి కంటే గొప్పోడు అనుకుంటాడు. మా తమ్ముడు చెప్తున్నాడు వారంలో బుద్ధి చెప్తామని. బుద్ధి చెప్పకపోతే మీ ఇంటికి గొడ్డలు వస్తాది. పాలించమని అధికారం ఇస్తే 5 ఏళ్లు సెక్రటరియట్కి వచ్చాడా తమ్ముళ్ళు? చూశారా తమ్ముళ్ళు? ఇది అహంకారం కాకపోతే ఏంటి? నార్సీ విధానం కాకపోతే ఏంటని అంటున్నా. ఎన్నికల ముందు అమరావతి రాజధాని చెప్పాడా లేదా? వస్తానే 3 రాజధానులు అన్నాడా లేదా? 3 ముక్కలు ఆట ఆడాడా లేదా? కర్నూలుని రాజధాని చేసేశాడంట. 1 ఇంచు 1 అంగుళం అభివృద్ధి జరిగిందా తమ్ముడు? ఇక్కడే ఉన్న కర్నూలులో జరిగిందా? లాభం వచ్చిందా? ఇది నార్సీ విధానం అవునా కాదా? మోసం చేయడం అవునా కాదా? తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళ పార్టీ వాడికి 5 ఏళ్లు ఇంటర్వ్యూలా ఎక్కడ విన్నారా? ఇవి కనపడుస్తుందా? వాళ్ళ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ నీకు ఇస్తాడా? 5 ఏళ్లు పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? పరదాలు కట్టుకొని తిరిగి ఆ దారిలో పోతా ఉంటే చెట్లన్నీ నరికేశాడు నార్సీ విధానం. అంటే ఆ సైకోకి అతను చూస్తే అతనికే భయం, చెట్టు చూస్తే భయం, పుట్ట చూస్తే భయం, మిమ్మల్ని చూస్తే భయం. ఇప్పుడు మాత్రం నేరుగా వచ్చి పరదాలు తీసేసి మీ దగ్గరకు వస్తున్నాడు ఓట్లు కోసరం. ఇప్పుడు మనుషులు రావడం అప్పుడప్పుడు వస్తున్నాడు, రేపు అది కూడా రాడని మీ అందరికీ చెప్తున్నా. తమ్ముళ్ళు, 5 ఏళ్లు మీడియా ప్రశ్నిస్తున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక్కరోజు కూడా మీడియా సమావేశం పెట్టని వ్యక్తి ఈ సైకో. ఇంకో పక్క ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మమ్మల్ని మీటింగులు పెట్టకుండా చేసిన వ్యక్తి
సైకో ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఇప్పుడు ఎంత అన్యాయం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ విధానం వల్ల ప్రజలకందరికీ కొండంత విధ్వంసం జరిగింది. ఏది నిర్మాణమో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూర్చున్న స్థలాన్ని, ప్రజావేదికని కూల్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. తనకు మొదటి మీటింగ్ కి షెల్టర్ ఇచ్చినటువంటి ప్రజావేదిక గీల్చేసి విధ్వంసానికి నాంది పలికాడు. కలల రాజధాని నాశనం చేశాడు. వేల కోట్లతో నిర్మాణం చేసిన రాజధానిని ఈరోజు చెదలు పట్టించే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా క్యాన్సిల్ చేశాడు. పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని, రాయలసీమకి ఒక వరం లాంటి ప్రాజెక్టు, జీవనది అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. ప్రాజెక్టులు సరిగా మెయింటైన్ చేయకుండా కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చాయి. అందరికి అన్యాయం చేశాడు. 13 లక్షల రూపాయలు, 13 లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. తమిళలో మీరెవరైనా బాగుపడ్డారా? ఈ ప్రభుత్వంలో మీ జీవన ప్రమాణాలు మెరుగాయా? ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా? ఈ ప్రభుత్వంలో మీ ఖర్చులు తగ్గాయా? ఈ ప్రభుత్వంలో. కానీ జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది. తమ్ముళ్ళు, ఇక్కడ మందు బాబులు కూడా ఉంటారు. మధ్యాహ్నం వేళ అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు, నేను ఇప్పుడున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. మా తమ్ముడు మధ్యాహ్నం క్వార్టర్ బాటిల్ జోబులో పెట్టుకొని వచ్చాడు నాకు చూపించడానికి. ఇప్పుడు ఎంత తమ్ముడు? 200. ఒకటి దాగితే కిక్కెక్కదు, 2 దాగితే కడుపులో మంట, 3 దాగితే ఇంక గోయిందా గోయిందా. నాసిరకం అవునా కాదా? ఇది తాగితే ఆరోగ్యానికి హానికరం అవునా కాదా? మీరిక్కడున్నారు, పక్కన తెలంగాణ ఉంది. తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా తమ్ముళ్ళు? ఈ పరిస్థితి ఉందా తమ్ముళ్ళు? అంటే జగ్గుబాయ్ బ్రాండు, జే బ్రాండు, మన వాళ్ళందరినీ హాస్పిటల్ పంపించే బ్రాండు, మన వాళ్ళని శ్మశానానికి పంపించే బ్రాండు. మీకు ఇంకా కోపం రాదు, ఆవేశం రాదు, ఆందోళన లేదు. మీ ప్రాణం గురించి నేను బాధపడుతున్నా. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలకు నేను బాధపడుతున్నా. తమ్ముళ్ళు, ఇప్పుడు 200 చేశాడు కదా, ఎవరికి పోయింది ఆ డబ్బులు? ఎవరికి పోయింది? జగ్గుబాయకు అవునా కాదా? అలాంటి దుర్మార్గుడు మనకు కావాలనా? అదే చెప్పాను, నార్సీ విధానం. మీరు నాశనమైన, మీరు సస్తా ఉన్న ఆడబిడ్డల తాడిబొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఈ జగ్గుబాయ్. ఈ జగ్గుబాయిని పంపించాడు ఇక్కడికి. గులకరాళ్ళ డ్రామా. గులకరాయి కనపడదు, దెబ్బ తగులుతుంది. ఇమ్మీడియట్ గా నేను వెళ్ళిపోయా అక్కడికి హత్యా ప్రయత్నం చేయడానికి. ఏంటి? గులకరాయితో. ఏం తమ్ముళ్ళు, డ్రామా అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు ఆయన ఆదాయం కోసం మీ ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోని వ్యక్తి అన్ని కూడా అతనే చేసి ఇసుక మాఫియా. పక్కనే కృష్ణా నది ఉంది, ఉందా లేదా ఇక్కడ? ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు?
5,000 అవునా కాదా? 4,000 ఎవరికి పోతా ఉంది? జగ్గుబాయికి అవునా కాదా? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని చంపేసి ఈ ఒక్కడే బతకాలనుకున్నాడు. ఇది న్యాయమాని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. ఇది కాకుండా తమిళ్లో ఎక్కడైనా ఒక రోడ్డు వేసాడా? ఒక కాలువ దువ్వాడా? ఒక కాలువలో పూడికి తీశాడా? ఒక ప్రాజెక్టు కట్టాడా? ఒక పెట్టుబడి వచ్చిందా? ఏది రాదు. అందుకే మీరు వినాలి, నార్సీ విధానం అంటే ఇదే. ఒక్కడే బాగుంటాడు, మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తాడు. అది క్లాస్ వార్ అంట. అదేం వారో నాకైతే అర్థం కాల. క్లాస్ వార్. నేను పోరాడేది క్యాష్ వారు పైన, జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బుల పైన. ఆ డబ్బు రావాల్సింది ఈ పేదవాడికి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. నా పోరాటం సబబు అవునా కాదా? న్యాయం అవునా కాదా? మద్దతు ఇస్తారా లేదా? అందుకే ఈరోజు నేను వచ్చా, ప్రజా మేనిఫెస్టోతో మీ ముందరకు వచ్చాను. దానికంటే ముందు ఒక్క విషయం చెప్పాలి. తమిళ్లో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారయ్యా? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి. కాదా? ఇది చూడండి, ఇది ఫోటో ఎవరిది? ఎవరిది ఫోటో? ఎవరిది? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఏమి రాశాడు? జగనన్న భూ హక్కు పత్రం. ఏమంటారు మీరు? ఒప్పుకుంటారా మీరు దీనికి? నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు. కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు, పీక్కో అని చెప్పా. ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా. చించి తగలబెడతా. తగలబెట్టాలా లేదా? చించేసి తగలబెట్టేద్దామే, కనపడకూడదు. వస్తాను. కాలేదమ్మా పూర్తిగా. కాల్చి తగలబెట్టు. టైం తక్కువ ఉంది, నువ్వు తగలబెట్టు. ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు, మీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట. నీ భూమి అమ్మాలంట ఆయన పర్మిషన్ కావాలంట. కావాలనా? నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా? నీది కాదా భూమి? కాదా భూమి? నీదే కదా. ఈ చట్టం కావాలనా? ఇది నల్ల చట్టం అవునా కాదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.
ఏం తమ్ముళ్ళు తగలబెట్టా తగలేసా అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తా ఉంది. అలాంటి సైకో మీకు కావాలనా? అలాంటి వ్యక్తి మీకు కావాలనా? మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలనా? మీకు ఆస్తులు పెంచేవాడు కావాలనా? అందుకే వచ్చా ఈరోజు. అందుకే నేను వచ్చింది ప్రజా మేనిఫెస్టో సూపర్ 6 మీ జీవితాలను మార్చే సూపర్ 6. ఇంకొక పక్క మోడీ గ్యారంటీ కూడా అనుసంధానం చేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగదు. మా ఆడబిడ్డలు మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీ జీవితంలో మీరు చూడనటువంటి మా తమ్ముడు కన్ను కూడా పోయింది గులకరాయితో. పాపకారు గులకరాయి కనపడలా, ఎతుకుతున్న గులకరాయి కోసం. ఇలాంటి వ్యక్తి నేను అందుకే ఒకటే చెప్తున్నా, మళ్ళా అన్నా క్యాంటీన్ రావాలంటే తెలుగుదేశం రావాలి. రంజాన్ తోఫా రావాలంటే తెలుగుదేశం రావాలి. ఏదైతే ఆడబిడ్డలకు ముస్లిం ఆడబిడ్డలకు దుల్హాన్ రావాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి. పండుగ కానుకలు రావాలంటే తెలుగుదేశం రావాలి. తప్పకుండా డిఎస్సిలో అప్రెంటిస్ విధానం రద్దు చేస్తాం. ఇంకొక పక్క మా ఆడబిడ్డలకి నెలకు 15,000 రూపాయలు ఇస్తా, సంవత్సరానికి 18,000 ఇస్తా, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీ అకౌంట్ పంపించే బాధ్యత నాది. తల్లికి బిడ్డ కింద చదువు కోసం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తాం. 2 బిడ్డలుంటే 30,000 ఇస్తాం. 3 ఉంటే 45,000 ఇస్తాం. 4 ఉంటే 60,000 ఇస్తారని మా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. అందరినీ చదివించే బాధ్యత మాది. దీపం కింద 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. ఉచిత ప్రయాణ సౌకర్యం, నేనే డ్రైవర్ని, సురక్షితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా. ఎవరికి భయం లేదు, అది నా బాధ్యత. ఇంకో పక్క ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, కేంద్రం ఆడబిడ్డలను లక్షాధికారులు చేసే స్కీమ్ తీసుకొచ్చారు. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. డాక్రా సంఘాలు గాని మా మహిళల్ని లక్షాధికారులు చేసే బాధ్యత మాదని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూశారు, శబరి ఎంపీగా పోటీ చేస్తున్నా. ఒక రాజకీయ కుటుంబం, బైరెడ్డి బిడ్డ, నంద్యాల బిడ్డ, ఒక డాక్టర్ చేసింది. మళ్ళా మీ మీద మమకారంతో ఎంపీగా పుట్టి తండ్రి వారసత్వాన్ని మీ రుణం తీర్చుకోవడానికి వచ్చిన బిడ్డ శబరి. ఆశీర్వదిస్తారా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. రెండోది చరితమ్మ ఇక్కడే ఉంటుంది. కష్టం వస్తే పలుకుతుంది, ఇబ్బంది వస్తే ఊకొడుతుంది, అడ్డం వస్తే ఎదురు తిరుగుతుంది. మనిషి మెత్తగా ఉంటుంది కానీ పనుల్లో మాత్రం చాలా దిట్ట.
ఈ ఇద్దరు కూడా మహిళలే. చెప్తున్నా, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కబ్జాలో. కబ్జా కోరు జాగ్రత్త. మా శబరి చరితమ్మ దుర్గా దేవుల మారిగా పోరాడతారు. భూబకాసురుని తుదముట్టిస్తారు. చెయ్యాలనా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మన దాంట్లో మీరు చూస్తే రెండోది యువత. పిల్లలు ఉద్యోగాలు కావాలనా? జాబు రావాలంటే అందుకే నేను ఒకటే చెప్తున్నా మీకు, మెగా డిఎస్సి పెడతా, తొలి సంతకం చేస్తా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు నోటిఫై చేస్తా, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తా, 40 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. తమిళ్లో ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారని అడుగుతున్నా. ఎవరు కట్టారు? దేనికోసం కట్టా? పని లేకుండా కట్టానా? ఎవడైనా రావాలంటే, పెట్టుబడులు పెట్టాలంటే పక్కనే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ తీసుకొచ్చా. అక్కడ అప్పటికే కొన్ని కంపెనీలు వచ్చాయి. 30,000 ఎకరాల భూమిలో హైదరాబాద్కి ఒక సెటిలైట్ హబ్ గా తయారు చేసి హైదరాబాద్ లో ఉండే పిల్లల ఉద్యోగాలకి నా ఓర్వకల్లుకు రావాలని కలలు కన్నా. ఇప్పుడు పెట్టుబడులు వచ్చాయా? పారిపోయినాయా లేదా? వస్తాయని నమ్మకం ఉందా మీకు? అమర్ రాజా బ్యాటరీస్ పారిపోయిందా లేదా తిరుపతి నుంచి? నేను వస్తే కియా మోటార్స్ పరిగెత్తా వచ్చిందా లేదా? అది నా బ్రాండు. ఇది జగన్మోహన్ రెడ్డి విధ్వంసం. తమిళలో గంజాయి ఉందా? గంజాయి కావాలా మనకు? గంజాయి కావాలా మీకు? జాబు కావాలనా? గంజాయి కావాలనా? గంజాయి వద్దు, జాబు వద్దు. అవునా కాదా? అదే నేను తీసుకొస్తా. ఓర్వకల్లో మళ్ళా ఉద్యోగాలు వస్తాయి. ఒకటే తమిళ్లో నాది విజన్, జగన్ది పాయిజన్. నేను ఆలోచించాను, ఓర్వకల్లో బ్రహ్మాండమైన ఎయిర్పోర్టు, ఓర్వకల్లు పక్కనే ఇండస్ట్రియల్ టౌన్షిప్, దానికి ఆనుకొని నేషనల్ హైవే, అక్కడనే కరెంటు ఉత్పత్తి, సోలార్తో అప్పట్లో ఏషియాలో బిగ్గెస్ట్ పవర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎండ లేనప్పుడు కరెంటు రాదు, అందుకే ఆలోచించి పంపుడు ఎనర్జీ అంటే డే టైం నీళ్లన్నీ రిజర్వాయర్కి పంపించి కరెంటు లేనప్పుడు ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేశా. 24 గంటలు కరెంటు వచ్చేది, తక్కువ రేటుకు వచ్చేది. ఎన్నిసార్లు పెంచాడు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచాడా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? నువ్వు బాధపడ్డావా లేదా? నార్సీ జగన్ ఆనందపడ్డాడా లేదా? ఆయనకు ఆనందం, మన బతుకులు నాశనం. తిండి లేక మీకు కష్టం, పని చేయకపోతే పొట్ట గడవదు. దుర్మార్గుడు చెప్పే మాటలుంటే కోపం వస్తుంది, కోపం వస్తే కేసు పెడతాడు. ఇది జరిగేది. అందుకే మళ్ళా ఈ వృద్ధులందరికీ హామీ ఇస్తున్నా, నేనే 200 రూపాయల పింఛన్ 2,000 చేశా. ఈ నార్సీ సైకో 1000 రూపాయల నుంచి 3,000 చేశాడంట. నమ్మతారా?
నమ్మతారా మీరు? అదే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి 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 నిజమని మిమ్మల్ని నమ్మించేదే నార్సీ విధానం. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, నేను 3000 పింఛన్ 4000 చేస్తానా లేదా? ఎప్పటి నుంచి? ఏప్రిల్ నెల నుంచి. నువ్వేమి చెప్పావు? ఏం చెప్పాడు? 2028 నుంచి 250 రూపాయలు వేస్తాడంట. ఏమమ్మా మీకందరికి ఆమోదమా? ఇది ఒప్పుకుంటారా? దీనికి నేను వస్తానే జూలైలో బకాయిలతో కలిపి 7,000 రూపాయలు పెంచిన మీ ఇంటికి వస్తుంది. దివ్యాంగులకి 12,000 వస్తుంది. అందరికీ పింఛన్లు పెంచుతాను. శవ రాజకీయాలు చేయను. చూడండి, వాలంటీర్ లేదని నెపం పెట్టి సెక్రటరియట్ పంచాయతీకి రమ్మని 33 మందిని పొట్టన పెట్టుకున్న శవ రాజకీయాలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క అకౌంట్ లేని ముసలివాళ్ళకి అకౌంట్లు వేసి ఎక్కడెక్కడో తిప్పే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సచివాలయంలో 14 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక్కొక్కరు 40 మందికి ఇస్తే ఒక్క రోజులో పని అయిపోతుంది. కాకపోతే 2 రోజులు ముసలివాళ్లు చావాలి, ఈయన శవ రాజకీయాలు చేయాలి. దాంతో మీరు మరిచిపోయి ఓట్లన్నీ గుద్దేయాలి, మీ జీవితాలు నరకం చేయాలనేది ఇతర విధానం. అదే నార్సీ విధానం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇవి నమ్మద్దండి. వాలంటీర్లు కూడా 10,000 రూపాయలు ఇస్తా. ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా. కర్నూలులో మీరున్నారు, నిన్న పోస్టుల బ్యాలెట్కి పోయారు. మిమ్మల్ని ఓట్లు వేయనీయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు సైకో. ఏం అధికారులో నాకు అర్థం కావడంలా. కానీ అధైర్యపడద్దండి. నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు తెలుగుదేశానికి కూటమికే ఓట్లేశారు. 70-80% వేశారు. కష్టమని ఎండుందని యామారితే మీ జీవితాలు నరకం అయిపోతాయి. ఒకరోజు కష్టపడదాం, ఎండ్లో నిలబడదాం, ఓటేద్దాం, మన జీవితాలు మార్చుకుందాం. ముందుకు రమ్మని నేను కోరుతున్నా. 13వ తారీఖున ఈ పాండ్యం నియోజకవర్గంలో 1,60,000 16 డివిజన్లో ఉన్నాయి. 1,50,000 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎప్పుడు కూడా మీకు ఒక అలవాటు, ఓటేయకపోతే ఏమని. అందుకే ఇలాంటి సైకోలు నార్సీ విధానం తీసుకొచ్చి మీ జీవితాలు నాశనం చేస్తున్నారు. మాదిగకిచ్చి మాదిగ సామాజిక న్యాయానికి కూడా కట్టుబడ్డాం. ఒక పత్తిపాడు, పత్తికొండ ఒక ఈడిగాకిచ్చాం. ఒక మీరు చూస్తే మంత్రాలయం, అదే మారిగా ఆదోని బోయలకి ఇచ్చాం. కడాన ఆరూరు లింగాయత్కి ఇచ్చాం. ఇది సామాజిక న్యాయం. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం. అవునా కాదా అని అడుగుతున్నా. వీళ్ళకంటే గొప్పోడా ఈ జగ్గు జగన్? గొప్పోడా? వీళ్ళ తాత రాజకీయం చేశారు. అవునా కాదా? శేషయ్యనారెడ్డి ఎప్పుడో రాజకీయం చేశాడు. 60-70 సంవత్సరాల వారసత్వం శబరది. నడమంత్రపు సిరి ఈ జగ్గుబాయిది. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు, అందరికీ న్యాయం చేస్తా. ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్లు నేను కాపాడతా. ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టా, ఉర్దూ 2వ భాష నేనే చేశా. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, 4% ఉద్యోగాలు కాపాడతా.
అదే కాదు, ఇతను చేసేటన్ని చేసి పార్లమెంట్లో సిఏఏ ఎన్ఆర్సీ బిల్లు సపోర్ట్ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో చీకటి ఒప్పందం, గల్లీలో పోరాటం. నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతనికి ఓటేస్తే మీరు చూశారు కదా నాటకం. ఇక్కడ అవినాష్ రెడ్డి గొడ్డలి వీరుడు ఇక్కడనే హాస్పిటల్కి వచ్చి ఎన్ని హంగామాలు చేశాడో చూశారా? అలాంటి నాటకాలు చేసేవాళ్ళు మీకు కావాలనా? ఆమోదిస్తారని అడుగుతున్నా. ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని, కాటసానే ఏం పేరు పెడదాం? భూ కబ్జా, కబ్జాల రెడ్డి, కబ్జాల రెడ్డి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కేజీఎఫ్ సినిమా చూశారా? చూశారా? ఇక్కడ కూడా కేజీఎఫ్ ఉంది. అది మీరు చూస్తే కాటసాని గ్రావెల్ ఫీల్డ్. అవునా కాదా? కనపడస్తా ఉందా మీకు? కళ్ళున్నాయా? కోపం రాలేదే? కోపం రాలా? ఎట్టబోవాలి? గుండెలు రగిలిపోవాలి, అతని గోబలు అదిరిపోవాలి. జగన్నాథ గుట్ట కొల్లగొట్టాడా లేదా? జర్నలిస్ట్కి ఇచ్చిన భూములు కబ్జా చేశాడా లేదా? ప్రైవేట్ ఆర్మీతో నాటు సారా సెటిల్మెంట్లు దాడులు చేయించాడా లేదా? చేయించాడా లేదా? పాణికేశ్వర స్వామి భూములు ఆక్రమించాడా లేదా? నకిలీ పత్రాలు సృష్టించాడా లేదా? గజ్జల కొండలో కోట్ల విలువ చేసే గ్రావెల్ తవ్వేశాడా లేదా? వక్ఫ్ భూములు కబ్జా చేశాడా లేదా? ముజాఫర్ నగర్ లో 524 సర్వే నెంబర్లో మసీదుకు చెందిన 2 ఎకరాలు కొట్టేశాడు. కొట్టాడమ్మా. భూమి కోసం పోరాడిన ముస్లింని చంపేస్తానని బెదిరించాడా లేదా? మళ్ళా వస్తే చంపేస్తాడా లేదా? అందుకే తమ పాపాలన్నీ ఈ కబ్జాల రాయుడు యొక్క రెడ్డి యొక్క పాపాలు రాస్తే ఈనాడు ఆఫీస్ పైన దాడి చేస్తాడు అంటే ఏమనుకున్నావు నువ్వు? అందుకే మా దుర్గమ్మలు వదిలిపెట్టా. ఇక్కడ 2 దుర్గామాతలు కబ్జాల రెడ్డిని భస్మం చేస్తారు, బూడిద చేస్తారు. మీ ఆశీస్సులున్నాయి. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, తమ్ముళ్ళు, ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ. ఎంతంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ 35 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆఫీసరు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూముల్ని ముటీషన్ చేసేదానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తులు తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలు తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 సంవత్సరాలు పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాను. ఒక అధికారికి ఈ బాధలుంటే సామాన్య రైతుల బాధలేంటని ఒక మెసేజ్ పెట్టాడు. మాజీ రెవెన్యూ సెక్రటరీకే ఈ పరిస్థితి, చీఫ్ సెక్రటరీకే ఈ పరిస్థితి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మీరందరిలో కూడా స్ఫూర్తి రావాలి. ఇక్కడికి వస్తే 16 వార్డులు
రోజువారీ నీళ్లు వస్తున్నాయి. రోజువారీగా నీళ్లు కావాలా లేదా? 2 రోజులు ఒకసారి నీళ్లు వస్తున్నాయి, అవునా కాదా? నేను వస్తానే ప్రతిరోజు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. హంద్రీనీవా నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి ఓర్వకల్లు కల్లూరు మండలానికి నీరిస్తాం. అలగనూరు రిజర్వాయర్ ని ప్రత్యేక కెనాల్ ద్వారా గడివేముల మండలానికి పెసరవాయి కెనాల్కి నీటిని అనుసంధానం చేస్తాం. దీని ద్వారా గడివేముల, బండి ఆత్మకూర్, నంద్యాల మండలంలో 30,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఓర్వకల్లో పరిశ్రమలు వస్తాయి. వచ్చిన పరిశ్రమలో మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఏం తమ్ముళ్ళు, సిద్ధమా? వైసీపీని ఓడించడానికి సిద్ధమా? మంచి ఎండ, నాకే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. మీ పరిస్థితిని అర్థం చేసుకున్నా. సంకల్పం ఉంది, పట్టుదల ఉంది. ఈ పట్టుదల సంకల్పం రేపు ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించడానికి ముందుకెళ్ళండి. ఆ తర్వాత మనకు అన్ని మంచి రోజులే. అది చేసే బాధ్యత నాది, మాదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఓకే అమ్మా, బాయ్. ప్రజల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, ఆంధ్రుల ఆత్మగౌరవం